హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం మహత్యం తెలుసుకుందామా? భగవద్గీత 3వ అధ్యాయం అయిన కర్మయోగం యొక్క మహాత్యాన్ని శివుడు పార్వతీదేవితో ఇలా వివరించసాగాడు. పూర్వం కౌశిక వంశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు జాతి ధర్మం విడిచి వ్యాపారం చేస్తూ, పరస్త్రీలతో వ్యభిచరిస్తూ, జోదం ఆడుతూ, మద్యం సేవిస్తూ, వేటాడుతూ జీవించేవాడు. కొంతకాలానికి వ్యసనాల కారణంగా తన సంపద అంతా పోయింది. ధనమును సంపాదించడానికై ఆ ప్రాంతం వదిలి ఉత్తర దేశం వెళ్ళి మరలా వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి ఆ ధనంతో తిరిగి ఇంటికి వస్తుండగా ప్రయాణం వల్ల అలసట చెంది మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్నాడు. సూర్యాస్తమయం తరువాత చీకటిలో దొంగల ముఠ అతనిని వధించి ధనం దోచుకుపోయారు. అనేక పాపాలు చేసిన కారణంగా అతడు ఒక భయంకరమైన ప్రేతంగా ఆవిర్భవించాడు. అతని కొడుకు ధర్మబుద్ధి గల ఒక విద్వాంసుడు. తన తండ్రి వెళ్ళి చాలా కాలం అయినా ఇంటికి తిరిగి రాలేదు అని తండ్రిని వెతుక్కుంటూ బయలుదేరాడు. మార్గమధ్యంలో చాలామంది ప్రయాణికులను తన తండ్రి కోసం అడిగిన సమాచారం తెలియలేదు. ఒకరోజు తన తండ్రి మిత్రుడు ఎదురుపడగా తన ద్వారా తండ్రి వృత్తాంతాన్ని తెలుసుకుని మరణవార్త విని చాలా దుఃఖించాడు. తను ధర్మాత్ముడు కనుక తన తండ్రి పరలోక కర్మలను చెయ్యాలి అని నిశ్చయించుకుని కాశీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో తన తండ్రి ప్రేతం అయిన వృక్షం క్రింద నిలబడి సేదతీరి సంధ్యోపాసన చేసి భగవద్గీత 3వ అధ్యాయం అయిన కర్మయోగాన్ని పఠించాడు. ఆ సమయంలో ఆకాశం నుండి భయంకర శబ్దం వినిపించగా పైకి చూశాడు. తన తండ్రికి ప్రేతరూపం నుండి దివ్యరూపం ప్రాప్తించింది. ఆకాశంలో ఒక దివ్య విమానం తన తండ్రి కోసం వచ్చింది. దాని కాంతి అన్ని వైపులకు విస్తరించింది. తన తండ్రి పీతాంబరాలు ధరించిన వాడై ఆ దివ్య విమానం ఎక్కాడు. తన తండ్రికి నమస్కరించి జరిగిన వృత్తాంతం అంతా అడుగగా తన తండ్రి ఇలా చెప్పసాగాడు. కుమార, నువ్వు భగవద్గీతలోని 3వ అధ్యాయం అయిన కర్మయోగాన్ని పఠించావు. అది విని నేను సమస్త కర్మబంధాల నుండి విముక్తిని పొందాను. ప్రేతరూపం నుండి కూడా విముక్తి వచ్చింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. కాశీకి వెళ్ళి చేయవలసిన కార్యాన్ని ఇక్కడే పూర్తి చేశావు అని చెప్పాడు. దానికి కుమారుడు, తండ్రి, నాకు మేలు కలిగించే ఉపదేశం ఏదైనా తెలియజేయమని అడగగా తండ్రి, పుణ్యకుమారా, నీవు ఈ పఠనాన్ని మరొకసారి చెయ్యి. దాని వలన నరకంలో ఉన్న నా సోదరుడు, మన పూర్వీకులు, ఇతర పాపాత్ములు కూడా ఉద్ధరించబడతారు అని తెలియజేశాడు. కొడుకు తిరిగి వచ్చి శ్రీకృష్ణ భగవానుని మందిరంలో భగవద్గీత 3వ అధ్యాయాన్ని శ్రద్ధగా పఠించి ఆ పుణ్యాన్ని నరకజీవులకు విముక్తికై దారబోశాడు. విష్ణుదూతలు శ్రీ మహావిష్ణువు యొక్క ఆదేశానుసారం యముని దగ్గరకు వచ్చారు. వచ్చిన విష్ణుదూతలను యమధర్మరాజు సత్కరించి వచ్చిన విషయాన్ని తెలియజేయవలసిందిగా కోరాడు. అందులకు విష్ణుదూతలు నరకవాసులను తమకు అప్పగించవలసినదిగా కోరారు. అదే విధముగా చేసి యమధర్మరాజు విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళాడు. మునులు, దేవేంద్రాది దేవతలు స్తుతిస్తుండగా యముడు శ్రీ మహావిష్ణువును స్తుతించి తనకు కర్తవ్యాన్ని తెలపమని కోరాడు. అందుకు శ్రీ మహావిష్ణువు, నీవు నీ లోకానికి వెళ్ళి సమవర్తివై నీకు అప్పగించిన భారాన్ని నిర్వర్తించు అని చెప్పి భగవానుడు అంతర్ధానమైనాడు. అనంతరం యముడు యమలోకానికి తిరిగి వెళ్ళాడు. భగవద్గీత 3వ అధ్యాయాన్ని పఠిస్తున్న ఆ బ్రాహ్మణ కుమారుడు కూడా అంత్యకాలంలో దివ్య విమానం ఎక్కి వైకుంఠాన్ని చేరుకున్నాడు. భగవద్గీత 3వ అధ్యాయ మహత్యాన్ని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి వివరించాడు అని పరమశివుడు పార్వతీదేవికి తెలియచేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.